నరసరావుపేటలో మెప్మా ఆధ్వర్యంలో తాత్కాలిక షాపుల నిర్మాణానికి స్థలాల పరిశీలన. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ఏపీలో పట్టణ పేదరిక నిర్మూలనకు కీలక పాత్ర పోషిస్తున్న మిషన్ ఫర్ ఎలివేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలు, గ్రూపులు ఉత్పత్తుల మార్కెటింగ్కు తాత్కాలిక షాపుల నిర్మాణానికి మంగళవారం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణంలోని ప్లాట్ఫామ్లకు సంబంధించిన స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2007లో స్థాపించబడిన ఈ సంస్థ రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో స్వయం స్థిరమైన సంస్థలను ప్రోత్సహించడం, బలోపేతం చేయడం మరియు సంరక్షించడం ద్వారా పట్టణ పేదల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహిస్తోంది. పట్టణంలోని 6 ముఖ్య ప్రాంతాలను, ముఖ్యంగా రహదారి, రోడ్డు మార్జిన్లు, వాణిజ్య కేంద్రాల సమీపంలో ఉన్న ప్రదేశాలు పరిశీలించిన ఈ బృందం వ్యాపారానికి అనువుగా ఉన్న ప్లాట్ఫామ్ల నిర్మాణానికి అనుకూలతను అంచనా వేసింది. ఈ ప్లాట్ఫామ్ల నిర్మాణం మెప్మా సభ్యులకు అప్పందుకోవడం నరసరావుపేట మున్సిపాలిటీ బాధ్యతగా ఉందని, ఇక్కడ మెప్మా ఐరన్ కంటైనర్లు, మాడ్యులర్ వెండింగ్ యూనిట్ల వంటి తాత్కాలిక షాపులను ఏర్పాటు చేస్తారని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో ఇలాంటి మాడ్యులర్ వెండింగ్ మార్కెట్లు 26.10 కోట్లు కేటాయించబడినట్లుగా తెలిపారు. 580 షాపులకు సంబంధించిన ప్రాజెక్టులు, గ్రూపుల బ్యాంకు రుణాలు మెప్మా మద్దతు మరియు మున్సిపల్ నిధులు ద్వారా అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ తాత్కాలిక షాపుల ద్వారా ఆంధ్రప్రదేశ్లోని 2.74 లక్షల గ్రూపులకు చెందిన 22.62 లక్షల మంది మహిళలు తమ ఉత్పత్తులను, హస్తకళలు, ఆహార పదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తులు వంటివి మార్కెటింగ్ చేసుకోవచ్చని అన్నారు. ఇది మెప్మా కార్యక్రమాలలో భాగంగా 123 అల్బిల్లో అమలవుతోందని తెలిపారు. మెప్మా ద్వారా ఏర్పాటు చేసే ఈ తాత్కాలిక షాపుల స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక స్వావలంబన మార్గం సుగమం చేస్తాయని అన్నారు. నరసరావుపేట పట్టణంలోని 6 ప్రాంతాలలో ఈ స్థలాలు ఎంపిక చేసిన తరువాత రోడ్ మార్జిన్లలో ప్లాట్ఫామ్లను నిర్మించి మెప్మా సభ్యులకు అప్పందుకుంటామన్నారు. ఐరన్ కంటైనర్లు, మాడ్యులర్ యూనిట్లతో తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసి గ్రూపులు తమ ప్రొడక్టులను విక్రయించుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. ఇది మా నియోజకవర్గంలోని గ్రూపుల మహిళల ఆర్థిక ఎదుగుదలకు కీలకమైనదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22.62 లక్షల మంది మహిళలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రతి నెల సగటున 5,000 నుంచి 15,000 వరకు అదనపు ఆదాయం సంపాదిస్తుందన్నారు అని ఎమ్మెల్యే అన్నారు. మెప్మా కార్యక్రమాలు డైనల్మ్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ అర్బన్ ఏరియాస్ కింద రాష్ట్రంలో పట్టణ మహిళల సాధికారతకు ముఖ్యమైనవి. ఇటీవల మెప్మా, ఓఎన్డీసీ, మై స్టోర్ హోమ్ ట్రయాంగిల్ వంటి ఈకామర్స్ భాగస్వాములతో ఎంఓఏలు కుదుర్చుకొని గ్రూపుల ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తోంది. అలాగే ర్యాపిడో వంటి యాప్లతో భాగస్వామ్యం ద్వారా 1000 మంది మహిళలకు డ్రైవర్ ఉద్యోగాలు కల్పించారు. ఈ వంటి మార్కెటింగ్ ప్లాట్ఫామ్లు గ్రూపుల ఆదాయాన్ని గణనీయంగా పెంచుతున్నాయని, పట్టణాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు త్వరలోనే 7 నగరాల్లో ఏర్పాటు అవుతాయని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా నరసరావుపేట పట్టణంలోని గ్రూపులు తమ ఉత్పత్తులకు మార్కెట్ లభించడంతో ఆర్థికంగా బలపడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అధికారులు, మెప్మా సిబ్బంది, స్థానిక గ్రూపు ప్రతినిధులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.